తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. చలి, దట్టమైన పొగమంచుతో పాటు సంక్రాంతి సమయంలో వచ్చే ఉత్తర ఈశాన్య గాలుల కారణంగా పగటిపూట చలి పెరిగింది. చలి తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, పటాన్చెరు, దుండిగల్, హనుమకొండ, నిజామాబాద్, హకీంపేట్, భద్రాచలం, రాజేంద్రనగర్, నల్గొండ, రామగుండం, హయత్ నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో 10 నుండి 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతలు చాలా ఎక్కువ పెరిగాయి. చాలా ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో అయితే సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా ఉత్తర ఈశాన్య గాలులు అయితే వస్తుంటాయి. ఈ గాలుల ప్రభావంతో అయితే చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరిగింది. అంతేకాకుండా ఈ గాలుల కారణంగా అయితే ప్రజలందరూ కూడా ఇటు చలికి సంబంధించి అయితే కొన్ని ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి మటుకు చలితో పాటు ఇటు పొగమంచు కూడా భారీగా కమ్మేసిందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గమనించినట్లయితే ఎటు చూసినా కూడా చుట్టూ పొగమంచు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా ప్రాంతాలు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి పొగమంచుతో. ఉదయం 7:30 అయినప్పటికీ కూడా సూర్యరశ్మి ప్రారంభం కాకపోవడం అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రస్తుతం 10 గంటల వరకు కూడా ఇటు ఫాగ్ అనేది కొనసాగుతూ ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా. అంతేకాకుండా మనం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కనుక గమనించినట్లయితే అత్యధికంగా 19.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో పాటు కనిష్టంగా అత్యల్పంగా చూసినట్లయితే 11.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మెదక్లో కనుక చూస్తే 11.8 అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్లో 19.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు ఇటు హైదరాబాద్, ఖమ్మం, పటాన్చెరువు, దుండిగల్, హన్మకొండ, నిజాంపేట్, హకీంపేట్, భద్రాచలం, రాజేంద్రనగర్, నల్లగొండ, రామగుండం, హయత్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతూ ఉన్నాయి. మనం ఎందుకంటే ఈ ఉష్ణోగ్రతలను కనుక చూసినట్లయితే జిల్లాల వ్యాప్తంగా కనుక గమనిస్తే ఈ జిల్లాలలో కూడా ఇటు ఉష్ణోగ్రతల కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటా ఉంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో కూడా గమనిస్తే చలిగాలులు అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఇటు సంక్రాంతి పండుగ కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇటు ఉత్తర ఈశాన్యాల గాలుల ప్రభావం అయితే గాలులు ఎక్కువగానే వస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ గాలుల కారణంగా అయితే ఇప్పటికే వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ గాలుల తీవ్రత కారణంగా ఇటు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్న క్రమంలో అయితే ప్రజలు ఉదయాన్నే బయటికి రావాలంటే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్లో కనుక గమనించినట్లయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉదయాన్నే వేలాదిగా అయితే ప్రజలు ఇటు వాకింగ్లు కానీ జాగింగ్లు కానీ చేసేందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే చలి తీవ్రత కాలంగా వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇటు మాస్కులు ధరించడంతో పాటు అదేవిధంగా ఇటు స్వెటర్స్ ఇవన్నీ ధరించి చాలా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే వైద్యులు చెప్తున్నారు ఏంటంటే ఉదయం సూర్యరశ్మి వచ్చిన అనంతరం మాత్రమే వాకింగ్ చేసినట్లయితే ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి చెప్తున్న క్రమంలో మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఉదయాన్నే ఇటు పనులకు కానీ కార్యాలయాలకు కానీ వెళ్ళేటువంటి ప్రజలు కూడా ఈ ఏదైతే ఫాగ్ ఉందో దట్టమైన పొగమంచు కారణంగా వెళ్ళే క్రమంలో కొంత ఇబ్బంది పడుతున్నట్లు మనకు తెలిసింది. ఎందుకంటే ఉదయం 7:30 వరకు కూడా ఈ యొక్క ఫాగ్ అనేది దట్టంగా కురవడంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఇటు లైట్లు వేసుకొని రావాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే లైట్లు లేనిదే ఇటు వాహనాలకు ఇటు కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను గుర్తించేందుకైతే ఖచ్చితంగా ఇటు లైట్లు వేసుకొని ఇటు వాహనాలన్నీ కూడా వడివడిగా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం V6 స్క్రీన్పై చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం 7:30 దాటినప్పటికీ కూడా ఒక ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఈ చల్లటి గాలుల వల్ల అయితే ఇటు చిన్నారులకు కానీ వృద్ధులకు కానీ కొంత అస్వస్థతకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలలో దీని కారణంగా దగ్గు, జలుబుతో పాటు కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా అయితే తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించడంతో పాటు ముఖ్యంగా వృద్ధులకు ఇటు గుండెపోటు వంటి ఇబ్బందులు రాకుండా అయితే ఇక్కడ ప్రజలైతే సూచనలు పాటించాలని ఇప్పటికే వైద్యులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు మనం రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే అన్ని జిల్లాలలో కూడా ఇప్పుడు సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ఉత్తర ఈశాన్య గాలుల ప్రభావంతో అయితే డే టైంలో కూడా కొంత వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా సూచనలు, సలహాలు అయితే పాటించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇదే ప్రభావం రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవనుండడం మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గమనిస్తే రేపు
సంక్రాంతి పండుగలో ప్రధాన ఘట్టమైనటువంటి భోగి పండుగ కావడంతో భోగి రోజు కొంత కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు భోగి పండుగ అనగానే గుర్తొచ్చేది ఉదయాన్నే భోగి మంటలు వేస్తుంటారు. ఈ భోగి మంటలు అనేటివి కూడా సందర్భంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదైన క్రమంలో ఇటు భోగి మంటలు కూడా ప్రజలైతే సెలబ్రేట్ చేసుకుంటారు. అనంతరం సంక్రాంతి పండుగ కానీ రానున్న 3 రోజుల పాటు కూడా వాతావరణ పరిస్థితులు అనేవి కొంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెప్తా ఉన్నది. ప్రజలందరూ కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి సలహాలు సూచనలు పాటించి ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని అయితే ఇటు వాతావరణ శాఖతో పాటు వైద్య బృందం కూడా చెప్తా ఉంది. కెమెరామెన్ జగన్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.